అయితే దేవుడిచ్చిన సమయాన్ని ఒకవేళ పోగొట్టుకుంటే ఈ రాత్రి దేవుడు కోరుతున్నా నోవాహు దినాల్లో ప్రజలు అలాగే ఉండిపోయారు. చూద్దాములే, చేద్దాములే, వెళదాములే, అలాగే చెప్తాడులే నోవాహు అనుకుంటా ఉన్నారు ప్రభునందు ప్రియులారా. కానీ ఒకరోజు మహాప్రళయం వచ్చేసింది. మహాప్రళయ దినం వచ్చింది. ఆ తరములో ఉన్న ప్రజలందరూ వింటున్నారా, నష్టపోవడానికి, ఆ తరములో ఉన్న ప్రజలందరూ కష్టాలు పాలవడానికి, ఆ తరములో ఉన్న ప్రజలు ఇబ్బంది పడడానికి కారణం ఏంటి పాస్టర్ గారు అని అంటే ప్రభునందు ప్రియులారా, వారు దేవుని మాట వినలేదు, దైవ సేవకుడైన నోవాహు మాట కూడా వినలేదు. ఈ రాత్రి మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ పరిస్థితిలో మనం ఉన్నామో ఆలోచన చేయండి ప్రియ దేవుని సంగమా. దేవుడు నీకొక సన్నిధి ఇచ్చా, నీకొక సంఘం ఇచ్చా, నీకొక సేవకుడిని ఇచ్చా. ఎందుకో తెలుసా? నీవు అగ్నిగుండము నుండి ఏం చేయబడ్డానికి, తప్పించబడ్డానికి. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, ఏంటో తెలుసా? అమ్మా, సంఘము ఎదుట పాతాళ లోక ద్వారాలు కూడా నిలవంట. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దామా? దేవుని మహిమ కలుగును గాక. సంఘము స్తుతి ఆరాధన ముందు, సంఘము ప్రార్థన ముందు, సంఘ పరిచర్య ముందు, సంఘము చేసే సేవ ముందు పాతాళం కూడా ఏం చేయలేదనంటే నిలువ నేరదు. పాతాళ పునాదులు పెగిలించబడతాయి సంఘము దేవుణ్ణి స్తుతిస్తే, సంఘము దేవుణ్ణి వెంబడిస్తే. ప్రభునందు ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఆదికాండం 7వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, ఒక మాట చదువుదాం. 7 దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చాయంట. దేవునికి స్తోత్రం. 120 సంవత్సరాలు ఇచ్చాడంటండి. 120 సంవత్సరాల తర్వాత మరలా 7 రోజులు ఎదురు చూశాడంట, ఈ రక్షణ అనే వాడలోనికి ఎవరైనా వస్తారని. తన సేవకునితో వాడ సిద్ధం చేయించాడు. 120 సంవత్సరాలు దేవుడు వారికి ఏమిచ్చాడాయనంటే సమయాన్ని ఇచ్చాడు. 120 సంవత్సరాలు పూర్తయ్యాక మరలా ఎన్ని రోజులు ఇచ్చాడంట? పైన 7 రోజులు. కానీ సమయాన్ని ఆ తరములో ఉన్న ప్రజలు ఏం చేయలేదనంటే వినియోగించుకోలేదు. ఏమండి, కనీసం ఒక్కరు కూడా ఆ మాటకు లోబడలేదు, విధేయత చూపలేదు. కారణం ఏంటంటే వాళ్ళు అనుకుంటున్నారు మా విధానం మాకుంది, మా పద్ధతులు మాకున్నాయి, మా గొడవలు మాకున్నాయి అనుకుంటూనే ఆ దేవుడిచ్చిన సమయం అంతా కోల్పోతే ప్రభునందు ప్రియులారా, పేతురు తన పత్రికలో రాస్తున్నాడు 3వ అధ్యాయము 19వ వచనంలో, నోవాహు దినములలో ఆత్మస్వరూపిగానే దేవుడు ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పాడంట, అయ్యా సమయం అయిపోతుంది, మారు మనసు పొందు, బాప్తిసం పొందు అని ఆత్మస్వరూపిగానే రక్షణ వాడలోనికి రమ్మని పిలిస్తే, అమ్మా వింటున్నారా, నోవాహు తన భార్య తన పిల్లలు 80 తప్ప ఎవ్వరు కూడా సమయాన్ని ఏం చేసుకోలేదు, వినియోగించుకోలేదు, సద్వినియోగం చేసుకోలేదు. ఎందుకనంటే నిర్లక్ష్యం. మారు మనసు పొందమంటే నిర్లక్ష్యం, మందిరానికి రమ్మంటే నిర్లక్ష్యం. ఏమండి, రక్షింపబడిన వాళ్ళు కూడా కొన్నిసార్లు నిర్లక్ష్యమే. మందిరానికి సమయానికి రారు, అవకాశం ఉన్నప్పుడు రారు, ఆరోగ్యం ఉన్నప్పుడు రారు, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు రారు. అలాగే చెప్తారులే పాస్టర్ గారు అనుకుంటూ సమయాన్ని ఏం చేస్తున్నారనంటే ప్రజలు వృధా చేసేసుకుంటున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ రాత్రి ప్రేమ గల దేవుడు ఆత్మస్వరూపిగా కాదు, దేవుని దాసుని పంపించి నీతో మాట్లాడుతున్నాడు. ఆయనే వాక్య